గుంటూరు జిల్లా తెనాలి మారీసుపేట పడమర కాలువ కట్ట రోడ్డులో అగ్ని ప్రమాదం జరిగిన సూర్య శిల్పశాల వర్క్ షాప్ను మంత్రి నాదెండ్ల మనోహర్ సందర్శించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. సమయానికి ఫైర్ ఇంజిన్ అందుబాటులో లేకపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని నిర్వాహకులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్రలు మంత్రికి తెలియజేశారు. దీనిపై ఫైర్ అధికారులను మంత్రి ప్రశ్నించారు. ఇటువంటి ప్రమాదాలు జరగడం బాధాకరమన్నారు. నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తెనాలికి మరో ఫైర్ వెహికల్ వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి కాంచిన కుటుంబం చాలా దురదృష్టకరం, బాధాకరం. రాబోయే రోజుల్లో కూడా తెనాలి ఇటువంటి సంఘటనలు జరగకుండా డిఎస్పీ గారు, కమిషనర్ గారు మేము అందరం కూడా పరిశీలించాం. ఈ షార్ట్ సర్క్యూట్ వలన జరిగిందా, లేకపోతే లోపల ఉన్న ఏమైనా ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ వలన పొరపాటు జరిగిందా, అక్కడ ఉన్న కొన్ని కెమికల్స్ వలన కూడా కొంతవరకు ఇమీడియట్గా ఫైర్ ఆ స్థాయికి ఎదగడం అనేది గమనించాం. పూర్తి ఎంక్వైరీ జరగాలి. ఫైర్ ఆఫీసర్ గారు వాళ్ళంతా కూడా ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఈలోపు ప్రభుత్వం నుంచి ఆల్రెడీ కొత్త ఫైర్ టెండర్ ఒకటి మనం తెప్పించుకున్నాం తెనాలికి. అది ఖచ్చితంగా మనకి తెనాలి పట్టణంలోనే పర్మనెంట్గా ప్లేస్ అయ్యేటట్టు, అటు ఇటు తిరగకుండా మనకి అందుబాటులో ఉండే విధంగా తప్పకుండా ఇమీడియట్గా చర్యలు తీసుకుని మంత్రి గారితో కూడా నేను మాట్లాడి అటువంటి ఇబ్బంది కలగకుండా మన ఎవరికి కూడా ఈ ప్రాంతంలో సురక్షితంగా తీసుకోవాల్సిన చర్యలు ప్రభుత్వం నుంచి మేము తీసుకుంటాం. అయితే ఈ సందర్భంగా వర్తకులకు, పౌరులకు నేను కోరేది ఏంటంటే, ఎక్కువగా మనకి వేసవి కాలంలోనే ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి మన తెనాలి ప్రాంతంలో. దయచేసి ఒకసారి మీరు క్షుణ్ణంగా పరిశీలించుకుని ఎలక్ట్రికల్ అవుట్లెట్స్ ఏదైతే మీరు మెయిన్ లైనింగ్ తీసుకుంటున్నారో మీ షాపుల్లో కానివ్వండి, ఇళ్లలో కానివ్వండి, ఒకసారి చెక్ చేయించుకుంటే, సర్క్యూట్ బ్రేకర్స్ అవన్నీ ఏర్పాటు చేసుకుంటే ఖచ్చితంగా మనందరికీ కూడా అది జాగ్రత్తలు తీసుకోవాల్సిన సందర్భం.